హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సాంబార్ అనమాట. సాంబారే కదా, రెగ్యులర్గా చేసుకునేది కదా అని అయితే స్కిప్ చేయొద్దు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, ఇది నా స్టైల్ అనమాట. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మరి ఫస్ట్ అయితే ఆనియన్స్ ఈ సైజులో కట్ చేసుకున్నాను. నేను ఒక మీడియం సైజులో, మీరు సన్నగా కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు, కానీ ఈ సైజులో కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను టమాటోస్, బంగాళదుంపలు, అంతే వంకాయలు, సొరకాయ, క్యారెట్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చితో పాటు మీ దగ్గర ఆప్షనల్గా ఏవి ఉన్నా కానీ కూరగాయలన్నీ వేసుకోవచ్చు. బెండకాయ, అంతే దొండకాయ, మునక్కాయలు ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఉంటే. నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఇది పక్కా మనకి హోటల్ స్టైల్ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ మీద కొంచెం ఆ స్కిన్ అనేది మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే అదొక బబుల్స్ లాగా వస్తుంది కదా స్కిన్ మీద, అట్లాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. ఉడికాక కూడా చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బబుల్స్ లాగా అట్లా కొంచెం గోల్డ్ కలర్ వచ్చి ఆ పెటల్స్ అనేవి విడిపోతున్నాయి అన్నప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇంకా టమాటోస్ అవన్నీ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని టమాటోస్ ఇవి కూడా కొంచెం ఒక 5 to 10 minutes దాకా మగ్గనియాలి. సిమ్లో పెట్టి మంచిగా మగ్గనియాలన్నమాట. అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఒక 30% దాకా అయితే కుక్ అవుతాయి. ఇప్పుడు ఒక 30% దాకా అయితే టమాటోస్ ఇవన్నీ కుక్ అయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్, అంతే పసుపు ఇవన్నీ యాడ్ చేసుకుందాం. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను, మీరు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మంచిగా ఉప్పు, కారం, పసుపు కూడా ఒక 2 minutes దాకా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. అంతే ముక్కలకు కూడా మంచిగా పడుతుంది అనమాట. అప్పుడు ఫ్రై చేస్తాయి. మంచిగా ఫ్రై చేసేసుకున్నాక వాటర్ అనమాట, మనకి వెజిటేబుల్స్ అనేవి మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. అది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి 1 గ్లాసా లేదా 2 గ్లాసెసా అనేది మీ క్వాంటిటీని బట్టి అయితే చూసుకోండి. వెజిటేబుల్స్ అయితే మునిగితే చాలు, ఓవర్గా అయితే పోయవసరం లేదు. ఇలా పోసాక ఒక పొంగు అయితే రానిద్దాం. అప్పుడు అనేది మంచిగా కుక్ అవుతుంది. చింతపండు పోసాక అంత మంచిగా కుక్ అవ్వదు, కుక్ అయినా లేట్గా అవుతుంది అనమాట. ఇలా వాటర్ పోసి కుక్ చేస్తే ఆల్రెడీ మనం పసుపు, ఉప్పు ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పొంగు వచ్చాక చింతపండు గుజ్జు అనమాట. మనం తీసుకున్న క్వాంటిటీకి నేను ఒక మీడియం సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ అయితే తీసుకొని వేసాను. ఇప్పుడు మిగతా క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. చింతపండు గుజ్జు వేసాక నార్మల్ వాటర్ మనకి ఎంత సాంబార్ అయితే కావాలనుకుంటున్నామో దాని క్వాంటిటీకి ఒక 1 or 2 గ్లాసెస్ అయితే పోసుకోవచ్చు. నేనైతే ఒక 1 గ్లాస్ వేసాను అనమాట వాటర్ అనేది. ఇప్పుడు ఇది కూడా మంచిగా మరగాలన్నమాట. ఇలా మరిగాక పప్పు మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇంతే వేసేస్తున్నాను, ఎందుకంటే నాకు అంత ఫైన్గా ఉడికిపోయింది అనమాట పప్పు. ఇందులో వేసేసుకొని ఒక 3 minutes దాకా సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలన్నమాట. లేదు అంటే హైలో పెడితే పొంగొచ్చేసి కింద పడిపోతుంది, ఆ టేస్ట్ అనేది పోతుందన్నమాట. ఏదైనా ఆ పొంగులోనే ఉంటుంది. ఇప్పుడైతే ఒక చిన్న 2 inches బెల్లం అయితే వేస్తున్నాను నేను. బెల్లం వేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు హోటల్స్లలో ఇడ్లీ సాంబార్కి వీటన్నిటికీ బెల్లం వేసి చాలా మంచిగా చేస్తారనమాట. అందుకని బెల్లం వేసేసేయండి. ఇప్పుడు దించుతాము అనగా ఒక 5 minutes ముందు సాంబార్ పొడి అనమాట. మీరు సాంబార్ పొడి స్కిప్ చేసుకోవాలనుకున్నా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇంకోసారి నేను ఇంట్లో సాంబార్ పొడి ఎలా చేస్తాననేది అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఉట్టి సాంబార్ పొడి ఎన్టీఆర్ మసాలాది వేసేసాను అనమాట. వేసుకొని దగ్గరుండి పొంగకుండా మంచిగా ఒక 5 minutes దాకా మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి సాంబార్ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. తాలింపుకి అయితే రెడీ చేసేసుకుందాం అనమాట. చెప్తున్నాను, సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి సాంబార్ పొడి వేసాక. ఇప్పుడు తాలింపు రెడీ చేసేసుకుందాం. తాలింపు కోసం ఆయిల్ పెట్టేసుకుందాము. ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, అంతే ఇవి ఉంటాయి కదా ఎల్లిపాయలు దంచుకొని వేసుకోవాలన్నమాట. దంచుకొని వేసుకున్నాక మంచిగా తాలింపు అనేది ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ మంచిగా కట్ చేసుకొని ఇట్లా తాలింపులో వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఇలా తాలింపులో వేయించి సాంబార్లో వేస్తే ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇట్లా వేస్తాను, మనకి సూపర్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంగువ
ఇంగువ అసలు స్కిప్ చేయొద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పులోకైనా, సాంబార్లోకైనా, ఇందులోకైనా. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసి మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ దాకా కొత్తిమీర ఫ్రై అయ్యాక ఇంకేముంది సాంబార్లో వేసేసుకోవడమే అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్. మరి మీరు ఎలా చేస్తారు అనేది కంపల్సరీగా కమెంట్ చేసేసేయండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా, నేనైతే ఇలా చేస్తాను. చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెనాలి పిల్ల వ్లాగ్స్ నా ఛానల్లో అప్పుడప్పుడు వ్లాగ్స్ వస్తాయి, ఎక్కువ శాతం కుకింగ్ వీడియోస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అసలు మర్చిపోవద్దు, లైక్ చేయండి. నా ఛానల్ ఎక్కువ మందికి రికమెండ్ అవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.